ఒక్కరింకే ఫోన్ ఎత్తాడంటే లవర్ అంటావా? లాజికేనా? ఫోన్ ఎత్తాడుగా, మాట్లాడు. చిచి, వాడితో నేను మాట్లాడను. ఎరా నువ్వు మాట్లాడవే? దానికి నాకు మాటలు లేవు. ఇదేం లాజిక్ రా? ఏమో అన్నా. ఇప్పుడు మీకు మాటలు లేకపోతే అడొచ్చిన ఎలా సేవ్ చేస్తాడు? నువ్వు హింట్ ఇచ్చావుగా, వస్తాడులే. వచ్చేస్తాడా? రాని. ఏంట్రా ఫోన్ చేయగానే వచ్చేసావు? ఏంటి మమ్మల్ని అందరినీ కొట్టేసి దాన్ని కాపాడేద్దామనే? ఊరుకన్నా, వెదర్ బాగుందని సిగరెట్ వేస్తున్నా, సీన్ బాగుందని ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ స్కూటీ ఇద్దని వచ్చాను అంతే. మరెందుకు కూర్చున్నావు సిగ్గు లేకుండా? కరెక్టే భయ్యా, నీకు నిజంగానే సిగ్గులేదు. లేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసిన హాఫ్ మినిట్ లోనే ఇక్కడికి వచ్చేస్తావా? నేనా? వచ్చేం పీకావు? వాళ్ళని కొట్టాల్సింది పోయి సిగరెట్ కొడతావా? ఛీ! మా పక్కింటి అబ్బాయి అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. దీనమ్మ జీవితం, మానవత్వం చచ్చిపోయింది భయ్యా. ఇప్పుడు కూడా నీకు పక్కింటి అబ్బాయి జిరాఫీలా అలా నుంచోపోతే ఏదో చెయ్యి. నేనేం చేయాలరా? ఏం చేసినా నీ బతికింతే. మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి క్యాంటీన్, లైబ్రరీ, ఈవినింగ్ టెర్రస్ వరకు నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతూ ఉన్నా. డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కనే ఉండాలని నేను అనుకుంటున్నా. అంతెందుకు, ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేస్తేనే వచ్చాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఫోన్ చేసేసరికి ఇక్కడ ఉన్నానని ఎప్పుడు తెలుసుకుంటావు? 10 ఏళ్ళేంటి, ఎన్నేళ్ళైనా ఇలాగే బతికేద్దాం ఈ గోల్తో. What the fish? I did not expect this. ఏం కిక్కిచ్చావే? సో ఫస్ట్ నువ్వే మాట్లాడావు. ఇంత ముద్దు పెట్టక మాట్లాడడం ఏంటే? మగాడనేవాడు బానిసైపోతాడు తెలుసా? అన్నా ఒక్క సెల్ఫీ అన్నా. దేనికిరా? మా 10 ఏళ్ల సైలెన్స్ నీ వల్ల 10 నిమిషాలు బ్రేక్ అయిందన్నా. నువ్వు నా సెలబ్రిటీ అన్నా, స్క్రీన్ సేవర్గా పెట్టేసుకుంటా. రేపు నీకు ఫైట్ చేసి మూడు ఉందా? అన్నా ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా అన్నా. బాయ్స్ ట్రై చేసుకోమంటావా? రేయ్, ఇదేందన్నా లాజిక్ లేకుండా రాళ్లతో ఆడుకుంటుండు. సరిపోద్దా అన్నా?
ఎవడైనా ఇంతలా కొడతాడా అన్న నీతో కటిఫ్ అంటే నువ్వేంట్రా అలా వెళ్తున్నావు? Sorry, bro. I have logic. నో బ్రో, యూ హ్యావ్ టు కమ్. If I come, you will beat me. I am 50. I cannot bear, bro. This is good for me. ఇంటెలిజెంట్ లాజికా? Thank you, bro. You have bright future. కనిపించడేంటి అన్న ఒకసారి రా అన్న. తమ్ముడు నిన్ను వదిలేశాను, లాగించి అమ్మాయిని తీసుకుని. అన్నా రమ్మన్నప్పుడు ముద్దుగా వచ్చానన్నా. నువ్వు నా హీరో అన్నా. రేపు 10 ఏళ్ళ తర్వాత కలిశారు, నువ్వేమో మంచి ఫామ్లో ఉన్నావు. పోయి ఎంజాయ్ చేయొచ్చు కదరా, ఎందుకు రే పంచాయతీలు? అన్నా అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. మీరేంటన్నా ఆపర్చునిటీలా ఫీల్ అవుతున్నారు? ఇదిగో ఈ కర్ర తీసుకొని తీసుకో, మన తమ్ముళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. చూడు, నీలో హీరోయిజం తగ్గిందా ఏంటి? తగ్గిందా? నాలో హీరో బయటకు వచ్చేస్తా, ఆ తర్వాత నీ ఇష్టం. ఏమంటావు? కానీ రేయ్ చేసింది చల్పండి, పండి ఇంటిపోండి, వెళ్ళండి. ఏంటన్నా కొట్టడం? నీసం తిప్పన్నా, హీరోయిజం తగ్గుతుంది ఇక్కడ. కమాన్, అది అది కాడుతుల్లో ఉన్నారు. రే అర్జున్, రే శివ, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఇట్స్ బీన్ లాంగ్ టైం. యా. కాలేజ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ అనేవాడివి, మొత్తానికి భలే నిలబడ్డావురా. నా సంగతి సరేరా, నీ అమెరికా విషయాలు ఏంటి? అమెరికా సంగతులు ఏముంటాయిరా, అంతా కూల్. సరేరా, కూర్చొని మాట్లాడుకుందాం. నానా, హాయ్ అంకిల్, ఎలా శివ. ఉన్నారు? నమస్తే అంకిల్. నమస్కారం సార్. నమస్కారం అండి. రండి. ఏర్పాట్లు బాగా చేశారండి. నమస్కారం. రా మినిస్టర్ గారు, పంతులు గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. పిలుస్తానండి. అలాగేనండి. నమస్తే. ఏమండి, ఈ పెళ్లికి ఇంత నిండుదనం ఎలా వచ్చిందనుకుంటున్నారు? రాముడు చంటి వచ్చాక రాకుండా ఎలా ఉంటుందండి? ఏ అర్జున్, నమస్కారం. ఎలా ఉన్నావు? బాగున్నా సార్. నీలాగా చదువుకున్న వాళ్ళు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావడం చాలా మంచి పరిణామం. అందులోనూ మా పార్టీలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అవును, యూత్ లీడర్ ఇచ్చారని విన్నాను. అవును సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రే శివ, నానా. నువ్వు అర్జున్ క్లాస్మేట్స్ కదా? అవును నాన్న. మా వాడికి ఏదైనా పెళ్లి సంబంధం చూడబోయా, చేసేద్దాం. షూర్ సార్. మనం చూసిన సంబంధాలు నచ్చ వీళ్ళకి. వస్తారండి. వచ్చినప్పటి నుంచి ఇదే టాపిక్ రా ఇంట్లో, కానీ నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో సార్కి? అలా అడిగితే ఏం చెప్తాం మావా, మన ఇంటి అమ్మాయిలా ఉంటే చాలు. రా, రండి. అర్జున్ ఎట్రా. ఏంటి మావయ్య? శివ చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండే కదా, మనిషి మంచోడనా? ఆడికేంటి మావయ్య గోల్డ్? సంబంధాలు అంటున్నారు కదా మన శుభకి. అది చెప్పా మావయ్య, నాకు ఇది ఒకటే రాలేదు. ఇప్పుడు మాట్లాడతాను. రే శివ, ఏంట్రా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందిరా, చూడు ఎలా ఉందో. చాలా బాగుందిరా. తను ఎవరో కాదు, నా పెద్ద చెల్లి, హెచ్బిసిలో ప్రాజెక్ట్ మేనేజర్. నీకు నచ్చితే గనక అమ్మ నాన్నని తీసుకుని ఒకసారి చూడ్డానికి రా. సరేరా. సింపుల్గా ఉంటుందిరా, మన ఇంటి అమ్మాయిలా. స్వామి, 10 years తర్వాత మేము కలిసి చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది. లైఫ్లో మేము ఎప్పుడు విడిపోకూడదు, ఇలాగే కలిసి ఉండాలి స్వామి. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? ఏది చూపి. మళ్ళీ సేమ్ గిఫ్ట్. సరే కానీ ఫోటోస్ ఏంటో చెప్పు. ప్రతి బర్త్డేకి నైట్ 12 o'clock గాడ్ దూకి వచ్చి నీకు హ్యాపీ బర్త్డే చెప్పి ఫొటోస్ తీసుకున్నా. 12 o'clock నువ్వు వస్తావని పడుకుంటా అనుకున్నావా? పడుకున్నట్టు నటించారా? కానీ 3 AM నేను గోడ దూకొచ్చి నీకు హ్యాపీ బర్త్డే చెప్పా.
10 సంవత్సరాలు 10 ముద్దులు మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు వడ్డీతో సహా వసూలు చేస్తాను చూడు. సరే గాని ప్లాన్ ఏంటో చెప్పు. నో ప్లానింగ్. ఆ పక్షుల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి? తెలియదన్నాగా. రే శివ, ఎక్కడి నుంచి? సింహాచలం టెంపుల్కి వచ్చాంరా. అమ్మా నాన్నకి మీ చెల్లి ఫోటో చూపించాను రా. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ చెల్లిని చూసుకోవడానికి రావచ్చా? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడే అమ్మకు ఫోన్ చేస్తానుండు. ఏ శుభా, లేస్ రెడీ అవు, నేను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఇంత సడన్ గా పెళ్లి చూపులేంటమ్మా? ఒక్క పెళ్లి చూపులో మ్యారేజ్లు ఎక్కడే సెట్ అవుతున్నాయి. ఒకరికొకరు నచ్చాలి, తర్వాత జాతకాలు సెట్ అవ్వాలి, ఆ తర్వాత కట్న కానుకలు చూసుకోవాలి. ఇంతుంది. ఏ చీర బాగుంటుంది దీనికి? ఇదిగో ఈ చీర కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. లేస్ రెడీ, త్వరగా కిందకు వచ్చాయి. ఆ బావగారు, మా వాడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అంటుండేవాడు. ఈసారి మాత్రం ఆ మాట అనలేదు. ఎందుకు చెప్పండి? మన శుభ కోసం. ఎస్. జాగ్రత్త, నవ్వుతూ ఉండు. రామా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. బావగారు, మళ్ళీ ఈ నిశ్చార్థం, ఈ గొడవ ఎందుకండి? ఒకేసారి పెళ్ళికి వెళ్ళిపోదాం. మీరేం టెన్షన్ పడకండి, మేమేం కట్న కానుకలు ఆశించాం. అదేంటమ్మా, పెళ్లి చూపులే అన్నావు కదా, వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారేంటి? నువ్వుండవే, అంతా మంచి జరుగుతుందిగా. కాకపోతే నాది ఒక చిన్న అప్లికేషన్. సార్, అర్జున్, వైజాగ్ సిటీలో ఒక మంచి కళ్యాణ మండపం బుక్ చేయి. కనీసం పెళ్లికి 10,000 మంది పైగా వస్తారు. ఎంతైనా మనవి పొలిటికల్ ఫ్యామిలీస్ కదా. సారీ సార్, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శుభా, ఏం మాట్లాడుతున్నావు? పెద్దలతో మాట్లాడేది ఎలాగైనా? లోపలికెళ్ళు. తప్పుగా అనుకోకండి, చిన్నపిల్ల కదా, తెలియకేదో మాట్లాడింది. చూడత్తయ్యా, నేనేం చిన్నపిల్లని కాదు, నాకన్నీ తెలుసు. నేను మీ పెద్దోడు ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. పదా. సార్, 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 అది ఏంటే అర్జున్ ఇది? ఇలాంటి విషయాలు డీల్ చేయాలంటే వ్యవహారం తెలుసుండాలి. నీ చెల్లెల్ని మా వాడికి ఇచ్చి చేయాలంటే అడగాల్సింది మావాడిని కాదు, నీ చెల్లెల్ని. అయినా మీ రెండు కుటుంబాలు చిన్నప్పటి నుంచి కలిసే కదయ్యా ఉన్నాయి. నీ ఇంట్లో, నీ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో నీకే తెలియకపోతే బయటకు వచ్చే సొసైటీలో ఏం చేస్తావు? ఇది కరెక్ట్ కాదు అర్జున్. అర్జున్, సొసైటీలో ఒకసారి బయటకు వచ్చాక ప్రాణం కన్నా పరువు చాలా ముఖ్యం. ఇలాంటి పరువు పోయే పనులు ఇంకెప్పుడు చేయకు.